కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ కాకినాడ రూరల్ మండలం ఇంద్రంపాలెం వైద్య విద్యార్థినులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. దివంగత డాక్టర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి కొవ్వొత్తుల ప్రదర్శనతో మానవహారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తమ జీవితం అంతా ప్రజలతోనే ఉంటుంది అని, కొన్ని సందర్భాల్లో 2-3 రోజులు డ్యూటీలోనే ఉంటామని, అలాంటి తమకే రక్షణ లేకుండా పోయింది అని వాపోయారు. నా పేరు దీక్షిత. నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. చెప్పాలంటే మా వృత్తి చాలా భిన్నంగా ఉంటుందండి. మేము లేచినప్పటి నుంచి మా జీవితం అంతా ప్రజలతోనే ఉంటుంది, ప్రజల మధ్య ఉంటుంది. మాకు ప్రతి ఒక్కదానికి రోజుకి ఒక 10 గంటలు 12 గంటలు డ్యూటీ చేస్తే మేము 2-3 రోజులు కంటిన్యూస్గా చేస్తాము. 34 గంటలు అలా వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాము. అయినా సరే మేము ఎప్పుడు దేని గురించి కంప్లైంట్ చేయలేదు. మాకు ఎక్కువ వర్క్ అయిపోతుందని దేని గురించి అసలు పని చేయడానికి కరెక్ట్గా ఫెసిలిటీస్ ఉండవు, ఏమీ ఉండవు. అయినా ఎప్పుడు ఎవరిని ప్రశ్నించలేదు. మేము బయట ఎక్కడో వదిలేయండి, మా హాస్పిటల్లో మాకే ఇన్ని జరుగుతూ ఉంటుంటే మేము అసలు ఎలా వర్క్ చేయాలి, అసలు ఏ బేస్ మీద వర్క్ చేయాలంటారు. అసలు ఈ ప్రజలుగా మేము సేవ్ చేస్తుంది, వీళ్ళ కోసమే ఇంత కష్టపడి చదివింది. మేము ఏదో చిన్న ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అవ్వాలంటే చాలా కష్టం అండి. చాలా గంటలు చదవాలి, చాలా గంటలు. అంతా చదివి ఏదో దేశానికి ఏదో సాధించేద్దాం, ఎవరికో ఏదో పనుకొద్దాం, ప్రజలకు మంచిగా చూద్దాం అని వస్తాం. ఇలాంటి ప్రజలే మా మీద ఇలా చేస్తే మేము అసలు ఎందుకు చదవాలి? ఇవన్నీ కూడా కాకుండా మెడికల్ స్టూడెంట్ అనే కాదు, బయటకు వెళ్ళడానికి కూడా భయం వస్తుంది. అసలు తమ్ముడు నాన్న అన్నయ్య రిలేషన్ లేదు, అసలు ఏ తేడా లేకుండా చేస్తున్నారు. ఏంటి అసలు ఈ దేశం? ఇందులోనూ ఇక్కడ ఉండాలి అసలు. మేము నైట్ డ్యూటీలు ఉంటాయి, నైట్ డ్యూటీలు చేయడానికి భయం వేస్తుంది. ఇవన్నీ కాకుండా మాకు ఏం అక్కర్లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే రినోవేషన్ అని చెప్పి మొత్తం ఎవిడెన్స్ తో సహా మొత్తం ధ్వంసం చేస్తారు. ఆ జరిగిన సెమినార్ రూమ్ ఇప్పుడు కనీసం ఒక్క బ్రిక్ కూడా లేదు, అక్కడ మొత్తం ధ్వంసం చేస్తారు. అండ్ ఇలా చేశారని చెప్పి ప్రొటెస్ట్ చేస్తుంటే ఆ ప్రొటెస్ట్ చేసిన డాక్టర్స్ మీద ఇంకా తిరిగి వాళ్ళ దాడులు చేశారు. అది కూడా ఎవరు? ప్రజలే చేశారు. ఇలాంటి సొసైటీలోనే ఉంటున్నాం మేము. మాకేం అక్కర్లేదండి, వీ వాంట్ జస్టిస్ అంతే. ఆ అమ్మాయికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి అని కోరుకుంటున్నాం.